ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. స్టార్ట్ చేద్దాం. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం. మావా ఎక్కడికి మావా? వరుసలొద్దు. ఈ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని కామెంట్ చేశారు. అభిమాని చనిపోయిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేతగా వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో చిత్ర యూనిట్ సమానంగా బాధ్యత తీసుకోకుండా ఏదో తేడాగా ఉందేంటి? హీరో అల్లు అర్జున్ ను ఒంటరి చేసినట్టు అనిపించిందన్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇండస్ట్రీకి తెలంగాణ సీఎం రేవంత్ మేలు చేస్తున్నారని తెలిపారు. I'd like to thank the government of Telangana. యాక్టరు ఈయన పేరు మర్చిపోయింది ఆయన. ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి మంచి చేస్తే నా కొడకను రే నాశనం అయిపోతావు. పేరు గుర్తుకుంది. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా, మనకి ఆయన ఎక్కడో తలిగింది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది, ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. పాపం చనిపోయినప్పుడు నిజం తెలియదు, క్వైట్ పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారు కూడా తెలియక ఇంకా ఎవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ సరే తరలే వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? ఏంటిది?